చూడు పిన్ని, ఇట్లంతా చేస్తే అసలు నాకంటూ సంసారం చేసుకుని తినల్లానే ఉన్నా కూడా అంతా చచ్చిపోయింది పిన్ని. యాదో మామ చేసుకోవాలా మామ మామ అనుకుంటూ కూర్చుంటుంది. ఇప్పుడు ఆ మామ ముఖం చూస్తే నాకు అసలు ఇంట్రెస్టే రాకున్నట్లు పోయింది. మొగుడు అనేది వద్దే వద్దనిపిస్తుంది పిన్ని. చాలయ్యే, నువ్వు కూడా అట్లా చేస్తావు ఊళ్ళో లేకుండానే. నువ్వు ఏం నీకు మీ అమ్మకి 4 ఆడపిల్లలు, కనీసము నీకు గారవంగా పెంచినారు అనేటట్లు చేస్తావు. 4 ఆడపిల్లల్ని ఎట్లా పెంచినారో మాకు తెలుదా? చదువుకునే పంపిస్తే అది కూడా నాశనం చేసుకుంటే ఇప్పుడు కాపురం కూడా నాశనం చేసుకుంటున్నావే. నిన్నేమన్నా నేను అసలు పొద్దున్నే టిఫిన్ కూడా చేసి పెట్టువంట. ఇది వచ్చి ఇప్పటి వరకు వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి రంకులు చెప్పింది కాక ఇప్పుడు వచ్చి దీనికి కూడా రంకులు చెప్తుంది. ఇది నేను చెడుదాన్ని కావాలని చెడుదాన్ని అయ్యి వీళ్ళతో తిట్లు తినాలి సన్న పిల్లలతోనంతా. దీనికి కొంచెమన్నా అరువు ఉందా తరువు ఉందా అని. ఏమో నా కొడుక్కి పెళ్లి కాలేదు ఫోన్లే పాపమని ఇంత గలీజ్ పనులు చేసిన దాన్ని కూడా నేను ఒప్పుకొని పెళ్లికి ఒప్పించినాను. ఇప్పుడు చూస్తే ఇది ఇంతరంగా ఎగరలాడుతుంది. దీన్ని ఏం చేయాలా అని. ఏం పిన్ని, నువ్వు కూడా అట్లే మాట్లాడతావు? నేను అడగన పోయి వస్తాను పిన్ని. నోర్మి ఏమనుకుంటే నువ్వు మాట మాటకి ఇది అవతారం మీది. ఎప్పుడు చూసినా సస్తాను అనేదాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు నువ్వు? ఏం పిన్ని, నువ్వు కూడా నన్ను ఇట్లా కొట్టుకుంటూ చేసుకుంటూ కూర్చుంటే నేను మా ఇంటికి పోయి కూర్చుంటాను. ఇంకా నాకు ఎవరు లేదనుకుంటాను. ఎడన్నా బావులోకి దూకి సచ్చేది మేలు. నేను మూసుకొని ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇంకొక 2 ఏళ్ళు పీకుతాను మళ్ళీ. ఏమే సుప్పనాతి, చండాలం మకం దాన, వీడికొచ్చి ఏం పీకుదామని వచ్చినావే నాకు అర్థం కాదు. ఇప్పటి వరకు మీ అమ్మకు ఫోన్ చేసి చెప్పుకుంటుంది, ఇప్పుడు చూస్తే దీనికి వచ్చి చెప్పుకుంటున్నావు. ఏం పీకినావే నువ్వు వాడి పైన? ఏడుండే వాడే పడినాయి. అన్నం పప్పు చేసి ఎగ్గుడు రాకోకుంటే మీ అమ్మ అనేది ఎట్లా పెంచిండాలా నిన్ను? దరిద్రపు మకం దాన, ఎన్ని చేసింటావు నువ్వు? వెనుకలు గతమంతా ఎన్ని చేసింటావు నువ్వు? ఏ అమ్మ, నువ్వు ఊరుకున్నామా? నువ్వు అందరూ సంసారాలు ఏం కాదులే, అందరూ అట్లా వాళ్ళే. ఎవరేం సరిగా ఉన్నారు? ఎవరు ఏం సరిగా లేరు. ఈ పిల్లని ఏమంటావు నువ్వు? బాగా పట్టుకున్నావు ఈ పిల్లని పట్టుకొని. నువ్వు అట్లా అన్నావు, ఈ పిల్ల అట్లా చేస్తారు. ఇద్దరికిద్దరు సోనించుకొని పోయేటట్లు లేదు మీది. ఇంకా అట్లాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నారు మీరు? నేను అప్పుడే చెప్తే వాడికి పెళ్లి చేయొద్దండి, వాడు అట్లే ఉండి సన్యాసి లెక్క బతికిన వాడు చూసేవాడు కాదు, పెట్టేవాడు కాదని. ఈ పిల్లకి ఆశలు ఉంటాయి, మొగుడు అనేది ఇట్లా చూసుకొని పోలే ఎట్లా అని వాడు అట్లా చేస్తాడు. తెలివితేటలు నా కొడుకు ఇది అట్లా చేస్తుంది. నువ్వు చూస్తే ఇంకా రంకులు పెట్టుకుంటూ కూర్చుంటావు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావు ఊరిని. చూడు పిన్ని, నేను ఉండను, అస్సలకి ఉండను పిన్ని ఇక్కడ. నేను ఊరుకుండు నువ్వు అట్లా చేస్తావు. పనికి మాలిన దానివి. ఏడానా తక్కువ మీ అమ్మకి ఫోన్ చేసి చెప్పుకోకపోతే ఏ ఊరికే ఉండేకి రాదానికి. ఇంత అవతారం చేస్తున్నారు ఇద్దరు కలిసి. ఏడానా సపోర్ట్ చెయ్యి, దానికి సపోర్ట్ చెయ్యి. అమ్మ అనేది నేను ఎందుకున్నానో ఏమో నాకే అర్థం కాదు. చూడు ఎట్లా పనికి రాకుండా ముందో ఏమో ఇది నాకు అర్థం కాదు. మీ వాళ్ళ అమ్మాయి నాన్నకి పుట్టిందో లేదో ఇది నాకు అర్థమే కాదు. లేదులే, నేను మెండుగాళ్ళకి పుట్టినానులే. నువ్వు సరిగ్గా మీ అమ్మ నాన్నకి పుట్టినావులే. చూడు పిన్ని ఎట్లా మాట్లాడుతుంది. ఏమన్నా మాట్లాడు పిన్ని. అవి నేను అంటున్నా, ఇప్పుడు నువ్వు మెండుగాళ్ళు పుట్టిందానివి, అట్లా పుట్టిందానివి, ఇట్లా పుట్టిందానివని నువ్వే చెప్పుకొని ఇప్పుడు నా మీద రంకులు పెడతావు కదా. రంకుల ముందా ఏం మాటలు మాట్లాడతారు మీరు? ఉత్త గలీజ్ మాటలు మాట్లాడతారు. ఇంత చేస్తారప్ప మీరేం మనుషులు ఏం కథ? ఏమే రాణి, నువ్వు నోరంసుకొని ఉండే కాదు. ఏమేమి ఇంటిగాళ్ళు తండగాళ్ళని ఇంట్లో మాట్లాడతావు నువ్వు? అసలు నాకు అర్థం కాదు. ఎందుకంటే నోట్లో అదుపు లేదు గిదుపు లేదు అట్లా మాట్లాడుతుందని నువ్వు అట్లా మాట్లాడతావా? చదువుకున్నావు 10th వరకు, అంత కూడా ఇది లేదా నీకు తెలివి అనేది? నాక మా అమ్మ నాన్న ఏం చదివి లేదు. మీకన్నా మీ అమ్మ నాన్న 10వ తరగతి వరకు చదివించినారు. ఎట్లా మాట్లాడాలని తెలుదా? నాలుకే కోసడల్లా మీకు. ఏం మనుషులు ఏం కథ? మిమ్మల్ని చూసి ఇంకా వేరే వాళ్ళు నేర్చుకోవాలి. చూడు అట్లా మాట్లాడతారు ఇద్దరు కలిసి. అవునమ్మా, మామే సరిగ్లేము, మీరే సరిగ్గా ఉన్నారు. మీరు చాలా సరిగ్గా పుట్టిన వాళ్ళమ్మా. మేమేమి ఇండిగాలికి పుట్టిన వాళ్ళు మేము. అందుకే మాకు ఇట్లా ఉండొచ్చు నానాభరం అంతా. కోడలయ్యండి కనీసం పొద్దున్నే లేచి పనులు గిన్నె చేసుకొని పోతారు. ఇది గాడిద గుద్దిది. ఉత్త తిండి అని తిని పెడతారు. కానీ పోగుళ్ళల్లో టీలు కాఫీలు టీలు అదేం తాగి నాశనం అయిపోతుందో ఏం కథ నాకు ఒక్కటే అర్థమే కాదు. పోగుళ్ళల్లో అదేనా? ఏ మనిషికి కనీసము ఉండల్లా పోవాలా అట్లా చేస్తుంది.
అన్నం పప్పు సరిగ్గా చేసుకొని తింటే అయిపోయి అమ్మ కొంచెం వెరైటీ వెరైటీ కావాలంటే మేమేమి మేమేమన్నా అంత సంపాదించి పెట్టలేదమ్మా నమ్మ కూడా ఏమి అదో ఉండిన దాంట్లో బతుకుతున్నాము ఉండిన దాంట్లో బతకల్లా మీ అమ్మ మీ నాన్న పెద్ద రాణి లెక్క చూసుకున్నారు అమ్మని అందుకే వచ్చి మా ఇంట్లో ఇట్లా పెత్తనాలు చేస్తుంది కాలేదంగా నువ్వు కూడా అట్లా మాట్లాడతావు నిన్న ఎట్లా డ్రెస్ వేసుకొని తెలుసా అది చేతులే లేవు దానికి గొంతు వరకు ఉంది అది డ్రెస్ ఏమన్నా డ్రెస్ అంటారా దాన్ని అట్లాంటివి వేసుకొని పోతే నా కొడుక్కి మర్యాద ఉంటుందా పోతుందా మళ్ళా కొంచెం కూడా పనికి మాలింది ఎట్లా చేస్తారంటే అట్లా చేస్తుంది మమ్మల్ని గాడే గుద్దుదే